ఢిల్లీలో టీడీపీ జనసేన బీజేపీ పొత్తు చర్చలు ఆలస్యమవుతున్నాయి. బీజేపీ బీజేడీ పొత్తు చర్చలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బిజీగా ఉన్నారు. దీంతో షా పిలుపు కోసం చంద్రబాబు ఎదురు చూస్తున్నారు. సాయంత్రానికల్లా సీట్ల సర్దుబాటుపై స్పష్టత రానుంది. టీడీపీ ప్రతిపాదనలపై పురంధేశ్వరితో జాతీయ నాయకత్వం చర్చించింది. పొత్తులో భాగంగా బీజేపీకి 4 నుంచి 5 లోక్సభ, 1 రాజ్యసభతో పాటు 9 నుంచి 10 అసెంబ్లీ స్థానాలు ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పొత్తు ఇప్పటికే సూత్రప్రాయంగా ఖరారైనప్పటికీ సీట్ల సర్దుబాటు విషయంలోనే తర్జన భర్జన జరుగుతోంది. మోదీ వేవ్ను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ లోక్సభ స్థానాలను అడుగుతోంది బీజేపీ. అసెంబ్లీ స్థానాల విషయంలో కాస్త అటు ఇటుగా ఉన్నా కానీ ఎంపీ స్థానాల విషయంలో మాత్రం బీజేపీ తగ్గేలా కనిపించట్లేదు. రాజమండ్రి, తిరుపతి, రాజంపేట, అరకు స్థానాలను టీడీపీ ఇస్తామంది. ఈ 4 స్థానాలతో పాటు వైజాగ్, విజయవాడ, నరసాపురం లోక్సభ సీట్లను కూడా ఇవ్వాలని బీజేపీ అడుగుతోంది. ఎంపీ రఘురామకృష్ణంరాజు బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఆయన బీజేపీలో చేరితే నరసాపురం ఎంపీ సీట్ బీజేపీకి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. మరోవైపు కైకలూరు, ధర్మవరం, విశాఖ నార్త్, జమ్మలమడుగు, తిరుపతి, ఉభయ గోదావరి జిల్లాలో ఒక్కో స్థానం ఇస్తామని టీడీపీ తెలిపింది. అయితే 2014లో తాము పోటీ చేసిన స్థానాలను తమకే ఇవ్వాలని బీజేపీ పట్టుబడుతోంది. రానున్న ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించామని ఎంపీ కనకమేడల తెలిపారు. 3 పార్టీలు పోటీ చేసే స్థానాలపై స్పష్టత వస్తోందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకోవట్లేదని, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమంటున్న కనకమేడలతో మా ప్రతినిధి గోపీకృష్ణ ఫేస్ టు ఫేస్. చేరబోతోందా, అలాగే ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయబోతున్న ఈ అంశానికి సంబంధించి ఢిల్లీ వేదికగా చర్చలు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా అమిత్ షా, జేపీ నడ్డాతో సుదీర్ఘంగా మంతనాలు జరుపుతున్నారు. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ గారు ఉన్నారు. సార్, ఎప్పటి వరకు స్పష్టత రాబోతోంది? టీడీపీ ఎన్డీఏలో చేరబోతోందా? సీట్ల సర్దుబాటు ఎక్కడి వరకు వచ్చింది? ఎప్పుడు దీనిపైన రాష్ట్ర ప్రజానికానికి ఒక స్పష్టత వస్తుంది? సూత్రప్రాయంగా కలిసి పనిచేయాలనేటువంటి ఒక అంగీకారానికి రావడం జరిగింది. దానికి కారణం రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్ష ఓట్లు చీలకుండా ఉండే విధంగా ఒక ప్రణాళిక రూపొందించుకున్నాం. దానిలో భాగంగానే ఎన్డీఏలో చేరడానికి సూత్రప్రాయంమైనటువంటి సుముఖత వ్యక్తం చేయడం జరిగింది. దాని నుంచి మళ్ళీ ఇంకో మీటింగ్ ఉంది. ఈ మీటింగ్ అయిన తర్వాత ఎన్ని సీట్లు పోటీ చేసేది, ఎవరెవరు ఎక్కడ పోటీ చేసేది, వీటిపైన కొంత స్పష్టత రావడానికి అవకాశం ఉంది. 2018లో రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రత్యేక హోదా కోసం ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. సో ఇప్పుడు రాజకీయ ప్రయోజనం కోసమా లేక రాష్ట్ర ప్రయోజనం కోసం మళ్ళీ ఎన్డీఏలో చేరు? ఇవాళ రాజకీయ ప్రయోజనం అనేది పక్కన పెడితే ఒక రాజకీయ కొత్త ప్రయోజనం తెలుగుదేశానికి కొత్తగా అవసరం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. సార్, ఎక్కడ ప్రత్యేక హోదా మాట్లాడడం లేదు. ఎన్డీఏతో కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం మేము పనిచేస్తాం అంటున్నారు. సో ఇప్పుడు ప్రత్యేక హోదా లేదని కూడా బీజేపీ చెప్పేసింది కదా. సో ఎట్లా రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీని సహకారం అడగబోతున్నారు? అందుకనే చెబుతున్నాం, ఇవాళ ప్రైమరీ మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా ఇవాళ రాష్ట్ర ప్రజలను కాపాడుకోవటం తప్పనిసరిగా మేము రాష్ట్ర ప్రయోజనాలు, విభజన హామీలో చట్టంలోని అమలుకు మేము 14 నుంచి 19 వరకు కృషి చేశాం. 19లో ఈ అంశాలపైన మాత్రమే మాకు విభేదం వచ్చి మేము బయటకు వచ్చాం. కాపాడుకుని ఈ రాష్ట్రం యొక్క ఉనికిని కాపాడటం కోసమే మేము ముందుకెళ్తున్నాం. అందులో భాగంగానే ప్రతిపక్ష పార్టీల ఓట్లు చీలకుండా మళ్లీ జగన్మోహన్ రెడ్డికి అధికారంలోకి రాకుండా మేము ఈ పొత్తులు ఏర్పాటు చేసుకుని సీట్ల సర్దుబాటు ఏ విధంగా ఉండబోతుంది సార్? ఎక్కువ సీట్లు మోడీ వేవ్ చూసి లోక్సభలో పొత్తుల్లో ఉన్నప్పుడు సహజంగా వాళ్ళు ఎక్కువ సీట్లు అడుగుతారు, వీళ్ళు తక్కువ సీట్లు అడుగుతారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఏంటంటే ప్రాక్టికల్ గా వాళ్లకు ఉన్న ఓట్లు శాతాన్ని బట్టి, గతంలో జరిగిన సమీకరణలను బట్టి, దాన్ని బట్టి మేము చర్చించుకుని నెక్స్ట్ మీటింగ్ అయిన తరువాత మీకు క్లుప్తంగా వివరిస్తాం. అభ్యర్థుల ప్రకటన ఈ షెడ్యూల్ కన్నా ముందే ఉండబోతుంది. అభ్యర్థుల ప్రకటన కన్నా ముందు పొత్తు, వాళ్ళ సీట్లకు సంబంధించినటువంటి అంశాలు పరిశీలించుకుని
తర్వాత అభ్యర్థుల ప్రకటన ఆయా పార్టీలు చూసుకుంటారు. ఎన్డీఏలో చేరికకు సంబంధించి ఒక అధికారిక ప్రకటన ఉండబోతుందా? ఢిల్లీ వేదిక ఒక మీడియా సమావేశం కానీ ముగ్గురు నేతలు అది ముగ్గురు పార్టీలు కలిపి ఈ మీటింగ్ లో నిర్ణయించుకున్న తర్వాత ప్రకటన వస్తుంది. ఈ రోజు స్పష్టత వస్తుంది పొత్తుకు సంబంధించి. మీటింగ్ అయినాక ఎన్డీఏలో చేరే విషయం వాటిపైన స్పష్టత వస్తుంది. సీట్ల విషయం కూడా ఎవరికి ఎన్ని సీట్లు అనే విషయం పైన స్పష్టత వస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా ఈ సీట్ల సర్దుబాటు పైన ఎన్డీఏలో చేరిక పైన స్పష్టత వస్తుంది అని చెప్పి కనకమెడ్ల రవీంద్ర కుమార్ చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఈ రోజు అయితే టీడీపీ ఎన్డీఏలో చేరిక, అలాగే బీజేపీ ఎన్ని సీట్లలో పోటీ చేయబోతోంది, జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేయబోతుంది, టీడీపీ ఎన్ని స్థానాలని బీజేపీకి ఇవ్వగలుగుతుంది అన్న అంశానికి సంబంధించి అయితే ఖచ్చితంగా స్పష్టత రాబోతోంది. సంజయ్ తో గోపికృష్ణ, 10 టీవీ, న్యూఢిల్లీ.